హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోహిని ఆంధ్ర స్టైల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి విలేజ్ స్టైల్ సంక్రాంతి స్పెషల్ పొంగల్. అది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకెందుకండి ఆలస్యం, సంక్రాంతి స్పెషల్ పొంగల్ ఎలా తయారు చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు కందిపప్పు, 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు, ఇలాచి పౌడర్, తరువాత అనపగింజలు, ఒక గుప్పెడన్ని పచ్చి కొబ్బరి తురుము, 2 లేదా 3 టేబుల్ స్పూన్లు గుమ్మడికాయ ముక్కలు, ఒక చిన్న కప్పు బెల్లం తురుము, 1 కప్పు పాలు, ఒక అర లీటర్ వరకు సరిపోతాయి. ఇప్పుడు ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం. ముందుగా బియ్యము, కందిపప్పు, పెసరపప్పు ఇవి 3 శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత మనం స్టవ్ పై ఒక పాత్ర పెట్టుకోవాలి. నేను ఇవాళ రాగి పాత్రలో చేస్తున్నానండి. రాగి పాత్రలో చాలా మంచిది కదా. ఇంకా మట్టి పాత్రలో కూడా పొంగలు సంక్రాంతికి చేస్తారు, అలా కూడా చేసుకోవచ్చు. ఇలా పాత్ర పెట్టిన తర్వాత ఒక అర లీటర్ వరకు పాలు వేసేసుకో. ఇలా పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టి 1 నిమిషం పాటు ఇలా ఉడకనిచ్చిన తర్వాత పాలని మనం బియ్యము, పెసరపప్పు, కందిపప్పు కడిగి పెట్టుకున్నాం కదా అవి వేసేసుకోవాలి. తర్వాత ఇందులోనే అనపగింజలు, గుమ్మడి ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. పాలల్లో ఉడికించుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. నార్మల్గా మనం పొంగల్ అంటే 1 కప్పు బియ్యంకి 1 కప్పు కందిపప్పు వేసి చేసుకుంటాం కదా. ఈ పొంగల్ అలా కాదండి, ఇది అచ్చమైన పల్లెటూరు స్టైల్లో పొంగల్. ఈ పొంగల్ని కొత్త బియ్యంతో చేస్తారనమాట. ఈ సీజన్లో అనపకాయలు, గుమ్మడికాయలు ఇవన్నీ పండుతాయి కాబట్టి అవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇది బాగా మెత్తగా ఉడికిన తర్వాత లాస్ట్లో ఇలాచి పౌడరు, కొబ్బరి తురుము ఉంది కదా అది కూడా వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసి మొత్తం అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో బెల్లం వేసుకోవాలండి. అందుకే తురిమి వేసుకోవాలి, బెల్లంని తొందరగా కరిగిపోతుంది. ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని బెల్లం మొత్తం కరిగే వరకు 2 నిమిషాలు అయితే సరిపోతుంది, బెల్లం కరిగిపోతుంది. లాస్ట్లో నెయ్యి యాడ్ చేసేసుకోవాలి. ఇందులో మీరు గమనించినట్టయితే మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోకూడదు. ఈ పొంగల్కి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడైతే మనకి పొంగల్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. విలేజ్ స్టైల్ సంక్రాంతి స్పెషల్ పొంగల్. ఈ సంక్రాంతికి పొంగల్ని ఇలా ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో కూడా చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొత్త బియ్యంతో చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంతే అండి ఇవాల్టి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఇంకా ఇలాంటి ప్రసాదం రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.